హలో అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంతో విశిష్టమైన ప్రాంతం అండి. ఇది చాలా పురాతనమైన ప్రాంతం. యతులు ఋషులు తపస్సు చేసుకున్న ప్రదేశం అండి ఇది. యతి తపోస్థలం అండి ఇది. ఈ ప్రాంతం ద్వాపర యుగం, దానికన్నా ముందు త్రేతాయుగం, అంతకు ముందు నుంచి కూడా ఉన్నదండి ఇది. అంతకు ముందు యుగాల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు వీళ్ళందరూ నడియాడిన ప్లేస్ అండి ఇది. వాళ్ళందరూ ఇక్కడ కొంత తపస్సు చేసుకున్న ప్లేస్ అండి ఇది. చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఇది. కొండలు కోనలు ఇవన్నీ చూడండి ఎంత బాగుంటుందో. అడవి మధ్యలో ఉంటుందండి ఇది. అడవిలోని లోయలో నాగార్జున సాగర్ నుంచి 8 కిలోమీటర్లు వెళ్తే ఒక అడవిలో మనం చూడగలమండి. యతులు తపస్సు చేసే ప్రాంతం కాబట్టి దీన్ని యతులు తపస్సు చేసే ప్రాంతం అండి ఇది. యతులు ఋషులుని కాలక్రమేణా దీన్ని ఎత్తిపోతలుగా పిలుస్తున్నారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్వయంభూ అండి. ఇక్కడ ఏకముఖ దత్తాత్రేయ స్వామిగా వెలిశారండి. రంగనాయక స్వామిని కూడా ప్రతిష్ఠించారండి ఇక్కడ. ఆ పూర్వం నుంచి కూడా రంగనాయక స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారండి. పరశురాముడు, వశిష్ఠుడు, తర్వాత విశ్వామిత్రుడు వీళ్ళందరూ ఇక్కడ కొంతకాలం తపస్సు చేసుకున్న ప్రాంతం కాబట్టి తర్వాత యతులు కూడా చాలామంది వచ్చి తపస్సులు చేసుకునేవారండి ఇక్కడ. ఇప్పటికీ ఉన్నారంటారు అదృశ్య రూపంలో. యతులు ఇక్కడ నడియాడుతూ ఉంటారంటారు. చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఇది. చాలా పురాతనమైన ప్లేసు. ఓం దం దత్తాత్రేయాయ నమః. ఓం దం దత్తాత్రేయాయ నమః. ఓం దం దత్తాత్రేయాయ నమః. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఇది ప్లేస్ని. కానీ లోపలికంట వచ్చి గుడికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు తక్కువ అండి, తెలియదు. వాటర్ ఫాల్స్ వరకు చూసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ ఎంత పవిత్రమైన ప్లేస్ మనం తెలుగు నేల మీద ఉండటం చాలా అదృష్టం అండి. తెలుగు ప్రజల అదృష్టం. దత్తాత్రేయ స్వామి ఇక్కడ స్వయంభూగా ఉండటం తెలుగు ప్రజలందరి అదృష్టం అండి. ఎక్కడో నేపాల్లో జన్మించారండి దత్తాత్రేయ స్వామి అసలు. కానీ ఇక్కడ స్వయంభూగా వెలిసారండి. దత్తాత్రేయ స్వామి కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి కొంతకాలం తపస్సు చేశారని చెప్పుకుంటారు. ఇది గిరిజనుల ఆవాసం అండి. ఇక్కడ గిరిజనులు ఎప్పుడు ఈ స్వామిని కొలుస్తూ ఉంటారు. పూర్వం నుంచి కూడా గిరిజనులు, లంబాడీస్ వీళ్ళందరూ వచ్చి ఎంతో పవిత్రంగా స్వామికి నైవేద్యాలు అయ్యి ఇక్కడే వండి వార్చి పెడతా ఉంటారు. నైవేద్యాలు అయ్యి ఎంతో నమ్మకం అండి. ఈ మధ్య ఇప్పటి వరకు కూడా పెద్దగా ప్రఖ్యాత తెలియదులేదు ప్రజలకు అందరికీ. ఇప్పుడు అందరికీ తెలుస్తుందండి. ముందు రాబోయే 5 సంవత్సరాల్లో ఎంతో రద్దీ ప్రాంతం అయిపోనుంది ఇది ఇక్కడ. ఇప్పుడు డేటు నోట్ చేసుకోండి. ఇక రాబోయే 5 సంవత్సరాల్లో ఇది అసలు మన ద్వారకా తిరుమలలాగా తయారవుతుంది. ప్రాంతానంతా అంత రద్దీగా ప్రజలతో భక్తులతో నిండి ఉంటుంది. రంగనాయక స్వామి ఆలయం అండి. అక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు. ఆంజనేయ స్వామి ఆలయం అండి. ఇక్కడ శివుడు ఆలయం కూడా శిథిలావస్థలో ఉందండి. దాన్ని కూడా పునరుద్ధరిస్తారు త్వరలో. శివాలయం కూడా. తర్వాత దత్తాత్రేయ స్వామి ఏకముఖిగా ఉన్న ఏకైక ప్లేస్ అండి ఇది. ఇంకెక్కడా కూడా దత్తాత్రేయుడిని ఏకముఖిగా చూడలేరండి. ఏకముఖంతో
ఇక్కడ అమ్మవారితో కలిసి ఉంటారండి దత్తాత్రేయ స్వామి. కింద అమ్మవారు కూడా వెలిసారండి. మధుమతీదేవి అండి అమ్మవారు. దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తుల స్వరూపం అండి స్వయంగా. అలాగే అమ్మవారు కూడా మధుమతీదేవి అంటే ఇక్కడ త్రిమాతల స్వరూపం అండి. అంటే పార్వతి, సరస్వతి, లక్ష్మి కలిపిన స్వరూపమే మధుమతి అమ్మవారండి. మధుమతి సమేత దత్తాత్రేయ స్వామివారండి ఆలయం అండి ఇది. ఇక్కడ పూర్వం మహారాజులు కూడా ఎప్పుడూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేవారు రంగనాయకుల స్వామిని ఏంటి దత్తాత్రేయ స్వామిని. ఈ 3 నదుల సంగమం అండి ఇది. త్రిసంగం 3 నదులు అంటే చంద్రవాగు ప్లస్ సూర్యవాగు, నక్కలవాగు కలిసిన త్రిసంగం అండి. త్రిసంగ ప్రదేశం అండి ఇది. ఈ 3 నదులు కూడా ఒకసారి కలిసి ఇక్కడ 3 నదులు కూడా ఒకసారి కలిసి ఒక్కసారి రంగనాయక స్వామిని ప్రతి సంవత్సరం ఒక అర్ధగంట సేపు అభిషేకం చేసి వెళ్తాయండి. ఇక్కడ ఇమేజెస్ ఎందుకు యాడ్ చేసామంటే లోపల ప్రధానమైన ఆలయాల్లో వీడియోలు తీయనివ్వలేదండి. అంచేత మన భక్తులందరూ దర్శనార్థం ఈ కొన్ని ఇమేజెస్ యాడ్ చేశానండి. ఈ టెంపుల్ ఇమేజెసే. ఓకేనండి. ఇక్కడ ఒకసారి మీరు కూడా విజిట్ చేసి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఋషులు ఇక్కడ ఎందుకు తపస్సు చేసేవారో మీకే అర్థమవుతుందండి. ఓకే, బాయ్ అండి.